హాయ్ గాయ్స్, అందరి ఫేవరెట్ అయిన నోట్లో వేసుకుంటే కరిగిపోయే ముద్దపప్పు ఆవకాయ అన్నాన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నిజంగా సూపర్ టేస్టీగా అదిరిపోతుంది. గ్యాస్ మీద కుక్కర్ పెట్టి అందులోకి 1 కప్పు పెసరపప్పును వేసుకొని ఎర్రగా వేపుకోండి. ఇందులోకి 1 కప్పు రైస్ని కూడా వేసుకొని వాటర్ పోసి 2 సార్లు కడిగి తిరిగి ఇందులోకి 6 కప్పులు వాటర్ వేసుకోవాలి. 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు రైస్కి గాను 6 కప్పులు వాటర్ పోసుకొని అలాగే ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కుక్కర్కి మూత పెట్టి 3 లేక 4 విజిల్స్ తీసుకోవాలి. రైసు పప్పు అనేది ఉడికిపోవాలి. ఒకసారి కలిపిన తర్వాత ఇందులోకి మామిడికాయ పికిల్ని కూడా వేసేసుకొని కలిపేసి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసి కలిపి పక్కన పెట్టుకోండి. మరొక ప్యాన్ని గ్యాస్ మీద పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉప్పు, మిరపకాయలు, జీడిపప్పు వేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసి పప్పనంలోకి వేసి కలిపేసి వేడివేడిగా అప్పడంతో సర్వ్ చేసుకోండి. సూపర్ టేస్టీగా అదిరిపోతుంది. నోట్లో వేసుకుంటే బ్లాస్ట్. వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి.